ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ బజర్ పవర్ అనేది తనుజకు ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు ఆ బజర్ పవర్ అనేది ఈ వీక్తో అది ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే ఈ క్రమంలో తనుజ చేత ఎలాగైనా సరే ఆ బజర్ పవర్ వాడించాలి అని చెప్పేసి బిగ్ బాస్ యాజమాన్యం ఫిక్స్ అయిందంట. మరి ఈ క్రమంలో తన విషయంలో ఏం చేయబోతున్నారంటే, ఫస్ట్ బేసికల్లీ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? దివ్య, భరణి, అలాగే నిఖిల్, గౌరవ్, ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ముఖ్యంగా దివ్య, భరణి లెవెల్ 1 డేంజర్ జోన్లో ఉంటే, గౌరవ్, నిఖిల్ సెకండ్ లెవెల్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇక దివ్యాని అలాగే నిఖిల్ని లేదా భరణిని, గౌరవ్ని పెట్టి ఎవరికి వాడతావు నీ నీ బిగ్ బాస్ బజర్ పవర్ అని చెప్పేసి తన మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా నువ్వు వాడవా, ఓకే వాడకు అనేసి వదిలేస్తే కిక్ ఏముంటుంది? ఆ బజర్ పవర్కి సంబంధించి తనుజ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తనని తీసుకోకపోతే మేబీ నెక్స్ట్ వీక్ నువ్వు నామినేషన్లో ఉంటావు, లేదంటే హౌస్ మొత్తం నామినేషన్లో ఉంటావు, లేదా నీకు ఇమ్యూనిటీ పవర్ రాదు నువ్వు కెప్టెన్ అయినా అని చెప్పేసి చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కూడా సండే ఎపిసోడ్కి సంబంధించి ఉంటుందంట. ఒకవేళ కనుక అలా చేస్తే మరి తను ఎవరికి వాడుతుంది, తను ఎవరికి వాడితే ఎవరు ఏదవుతుంది అనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే మాత్రం నిఖిల్ ఎలిమినేటెడ్ అన్న విషయం అయితే అర్థమవుతుంది. మేబీ సాటర్డే ఎపిసోడ్ కన్నా కూడా సండే ఎపిసోడ్కే ఎక్కువ ఉంటుందేమో. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.